ఇది మాట్లాడేది ధర్నాకి వెళ్తాను అనుకున్నావు కదా, చైర్ కొట్టుకుంటాను కానీ ఎందుకు ధర్నాకే? అక్కడ నేను ఒకనే కదరా, ఎంతమంది ఉన్నారు తెలుసా? ఎంతమంది ఉంటాయంట్రా? అందరు తనులు తింటాకే కదా ఉన్నదే. నువ్వు వచ్చుండే తెలుసుండేదిరా. నేను అక్కడ దాకా రావక్కర్లేదురా. మీరు అనుకో వీడియోలు తీసుకుని పాటలు పెట్టి స్టేటస్ పెడతారు కదా. రే సరే, నువ్వు ఇప్పుడు దేనికి చదువుతున్నారా? రేపు పొద్దున ఎగ్జామ్ కోసమే కదా, నీకే కాదు నాకు ఎగ్జామ్ ఉంది. మన కాలేజీలో అందరికీ ఎగ్జామ్ ఉందరా. కానీ మనకి ఆ ఎగ్జామ్ పెట్టే సారే ఒక అమ్మాయితో మిస్బిహేవ్ చేస్తే దానికి జరిగింది ధర్నా. ఇంట్లో అమ్మ నాన్నని ఎదిరించినంత ఈజీ కాదు ఒక కాలేజీలో లెక్చరర్ని ఎదిరించడం. వాడు వెనకాల ఎంతమంది ఉంటారో తెలుసా? వాళ్ళందరినీ కూడా మేము ఎదుర్కోవాలి. ఒక స్టూడెంట్ నోరులో ఇస్తే కానీ ఆ తొట్టు చూసిన వాడిని నోరు మూతపడతారా? మేము చేసింది అదే. అయినా దానికి మీరు ధర్నా చేయక్కర్లేదురా, పోలీస్ కంప్లైంట్ పెడితే అలా చూసుకుంటారు కదా. రే ఈ వీక్ నిన్న మొన్న జరిగింది అనుకున్నావా? 2 వీక్స్ అయింది జరిగి. ఇప్పుడు ఒక్కడన్నా యాక్షన్ తీసుకున్నాడా? కానీ ఈరోజు అటు సస్పెండ్ అయ్యాడు. దానికి కారణం రే అక్కరా, నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. కానీ జీవితాంతం ధర్నా చేయకుండా వెళ్ళిపోతున్నానా? రే గంజా కొడుతున్నా, సిగరెట్ కడుతున్నా, ముందే అవుతున్నా లేదు కదా. రే నీకంటూ లైఫ్ ఉంది కదా, నీ కెరీర్ చూసుకొని వాల్యూ కూడా పోయిరా. రే నీకు ఇప్పటికీ చాలా సార్లు చెప్పు, స్టడీ సర్కిల్కి రా విన్నావా? ఇలా రూమ్లో ఉంటే ఏం తెలుస్తుందిరా? నిన్ను స్టడీ సర్కిల్కి పిలిచేది నీతో కూర్చొని చదవడానికి కాదు, నీ చుట్టూ ఏం జరుగుతుంది, ఈ సమాజంలో ఏం జరుగుతుంది ప్రతిదీ నీకు తెలియజేయడానికి. నువ్వు కాలేజ్ బుక్స్లో చదువుకున్న దానికంటే ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ నీకు స్టడీ సర్కిల్లో దొరుకుతుంది. ఇప్పటికీ మించిపోయింది వెళ్ళి రా నాతో స్టడీ సర్కిల్కి రా. ఇందాకేంట్రా స్టేటస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లా? రే మీడియా చేసే పని ఏంట్రా? సమాజంలో జరిగే ప్రజలకు తెలియజేస్తారు. మేము అదే చేస్తున్నాం రా. మేము ఏమేం చేస్తున్నామో ముఖ్యంగా మిగిలిన ఏం తెలియకుండా రూమ్లో కూర్చొని చూసావా అలాంటి వాళ్ళకి తెలియజేస్తాం. రే విజయ్, ఒక 2 డేస్లో చెలో కలెక్టర్ కార్యక్రమం ఉంది, వస్తావా? నేను రానరా. రే ఏంట్రా, నేనే కాదు అక్కడ ఇంకా 30 మంది ఉంటారు, మనందరం కలిసారు. అయినా 2 monthsలో నా కాలేజ్ అయిపోద్ది. ఇప్పుడు నేను వచ్చి ఏం చేయను? కాలేజ్ అయిపోతే ఏంట్రా, డిగ్రీ కదా నీకు, అది తర్వాత పీజీ ఉంది. రే అయినా లాస్ట్ మంత్ ఫిబ్రవరిలో చేసాం ఫీజు డెక్షన్ వ్యవహారం సెంటర్కి. దానికి గవర్నమెంట్ రెస్పాండ్ అయింది, ఫీజు రియంబర్స్మెంట్ కూడా రిలీజ్ అయింది. మిగిలిన ఫీజు రియంబర్స్మెంట్ కూడా రిలీజ్ అవ్వాలి కదరా, దానికోసం మనం ధర్నా చేద్దాం. రే నేను నా మాటలతో నీకు ఎంత చెప్పినా అర్థం అవ్వట్లేదురా. నువ్వు 2 డేస్లో నా ద్వారా మొత్తం అంతా నీకే అర్థమవుద్ది నువ్వు అక్కడ చూస్తే. రే అయినా నువ్వేంట్రా 2 monthsలో నా చదువు అయిపోద్ది అంటున్నావు? డిగ్రీతో ఆపేస్తావా? పీజీ చేయవా? చదువుతూ పోరాడు.